ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు పంచ్ డైలాగులు వేసుకుంటూనే ఎలాన్ మస్క్ ఒక పెద్ద బాంబు పేల్చాడు. అదేంటంటే ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉంది అని ట్వీట్ చేసేసాడు. ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది లైకులు ఆ ట్వీట్ పొందింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎలాన్ మస్క్ ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. ఆ ట్వీట్‌ని అలా వదిలేస్తే ప్రాబ్లమ్ ఉండేది కాదేమో. ఎందుకంటే ట్వీట్‌ని డిలీట్ చేయడం ద్వారా చాలామందికి అనుమానం ఏమైంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉందని చెప్పేసి అమెరికన్ ప్రజలు నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ ట్వీట్ అంత వైరల్ కావడానికి గల కారణం ఏంటి అంటే 1990 నుండి ఎప్స్టీన్ మరియు డొనాల్డ్ ట్రంప్ స్నేహితులు. దీని కారణంగానే ట్రంప్ కూడా ఈ ఎప్స్టీన్ స్కాండల్లో భాగమా అని అమెరికన్ ప్రజలు నమ్మడం స్టార్ట్ చేశారు. మీకు ఎప్స్టీన్ గురించి తెలియకపోతే ఒక 2 లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జెఫ్రీ ఎప్స్టీన్ అతను ఒక చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ అఫెండర్. సహజంగానే అతనికి పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఉండేవి. అందులో భాగంగానే బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, అదేవిధంగా మన డొనాల్డ్ ట్రంప్. ఎప్స్టీన్ 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో ఉండగానే. కానీ అతని దగ్గర ఒక బ్లాక్ బుక్ ఉండేది. ఆ బ్లాక్ బుక్‌లో తన క్లయింట్స్ వివరాలని పొందుపరిచాడు ఎప్స్టీన్. దాన్ని కోర్టు బహిర్గతం చేయాలని చెప్పినా అమెరికన్ ప్రభుత్వం మాత్రం బహిర్గతం చేయట్లేదు. దానికి గల కారణం ఏంటంటే ఆ బుక్‌లో ట్రంప్ పేరు ఉంది అని ఎలాన్ మస్క్ వాదన. ఇలా ఇప్పుడు ఎప్స్టీన్ సాగా వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు. అతనిపై ఇంపీచ్‌మెంట్ కావాలి అని చెప్పేసి డిమాండ్‌లు వస్తున్నాయి. అంటే అతను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌లు వస్తున్నాయి.